హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు పెన్షన్లపై ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. పెన్షన్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందించబడుతుంది. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే కొత్తగా పెన్షన్లు ఆ రోజు నుంచే పంపిణీ, ఈ 3 పత్రాలు తప్పనిసరి. తెలంగాణలో ఆసరా పెన్షన్లు 4016, 6016 పెన్షన్ అనేటివి దాదాపు చాలా వరకు అయితే ఆ అకౌంట్లో అందరికీ పడుతున్నాయి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు నెల నుండి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ అనేది ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా అయితే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నది. పెరిగిన పెన్షన్లు 4016 రూపాయలు ఉండేది. గతంలో 2016 రూపాయలని 4016 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా 3016 రూపాయల పెన్షన్ అనేది దాదాపు 6016 రూపాయల వికలాంగుల పెన్షన్గా పెంచడం జరిగింది. ఇదంతా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో చూసుకున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తున్నామని అయితే ప్రాథమిక సమాచారం. వీటిలో భాగంగానే ఆగస్టు నెలలో పెన్షన్ అనేటివి ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతున్నది. వీటికి సంబంధించిన కొన్ని పత్రాలు అయితే కీలకం కానున్నాయి. ఈ పత్రాలు చూసుకున్నట్లయితే ముందుగా రేషన్ కార్డు సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే ఇక్కడ దాదాపు 29 లక్షల పైచిలుకు మంది వారికి కొత్తగా రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తాము. ఈ కొత్త రేషన్ కార్డు అనేది మనకు ఏటీఎం సైజు రూపంలోనే ఉంటుందని ప్రాథమిక సమాచారము. చాలామంది రేషన్ కార్డు లేక చాలామంది గతంలో చూసుకున్నట్లయితే 3 నెలల బియ్యం అయితే తీసుకోలేకపోయారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగానే సగటు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి దరఖాస్తులను అయితే స్వీకరించి మళ్ళీ కొత్తగా దరఖాస్తులు అయితే స్వీకరించి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా పెన్షన్లను అదేవిధంగా రేషన్ కార్డులను ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది. కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెళ్ళైన జంటలకు కూడా ఈ యొక్క రేషన్ కార్డులను కూడా మంజూరు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే పేరు మార్పు కోసం ఉన్నారో ఆ పేరు మార్పు కోసం అదేవిధంగా కుటుంబంలో వ్యక్తులను చేర్చడం, అదేవిధంగా కుటుంబంలో వ్యక్తులను తీసేయడం లాంటి పనులైతే జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డు ఉన్న వారికి పెన్షన్తో పాటు ఇతరత్ర మనకి ఏదైతే పథకాలకు సంబంధించి బెనిఫిట్స్ ఉన్నాయో అవి అందించాలనే ఉద్దేశంతోనే ఇవైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటిపై ఇంకా ప్రభుత్వం అయితే ఇంకా సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంది. ఏ సమాచారం ఇచ్చినా మీకైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకైతే అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెండవ పథకం చూసుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అయి ఉండాలి. అదేవిధంగా మీరు కంపల్సరీగా మీరు తెలంగాణ వాస్తవ్యులే ఉండాలి. తెలంగాణ వాస్తవ్యులు ఉంటేనే మీకు కంపల్సరీగా మీ యొక్క పెన్షన్ అనేటివి రేషన్ కార్డు అనేటివి ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఈ 3 పత్రాలతో పాటు మిగతా బ్యాంక్ అకౌంట్ కానీ లేదా మిగతా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేవి మీ యొక్క ఖాతాలో జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా పెన్షనర్లకు కంపల్సరీగా ఆగస్టు నుండి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పత్రాలు అయితే కంపల్సరీ మీ దగ్గర అయితే పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.